అడిగేది కరెక్ట్ గా అర్థమయ్యేలా అడగాలి. మన స్వార్థానికైతే అది చెయ్యదు. దాంట్లో అంటే మన స్వార్థం కోసం మా ఇళ్ళ ఏరియాలో కొంచెం రోడ్డు వేసేయి అంటే వేయదు. మిగతా వాటికి లింకప్ తో సిస్టమ్ ని చూపెడితే వేస్తది. అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పటిది ప్రచారం ఎక్కువ వచ్చింది, అప్పటిది ప్రచారం తక్కువ వచ్చింది. అంతే. అంటే బిహైండ్ రాష్ట్ర ప్రయోజనమే ఎవరు అడిగినా. కానీ విజన్ ఇక్కడ ఇప్పుడు అమరావతి అనే విజన్ తో చంద్రబాబు గారు వెళ్తే అసలు ఆ విజన్ లోనే అమరావతి అనేది జగన్ దగ్గర లేకపోవడం, ఇప్పుడు ఆ డిఫరెన్స్ కనిపించట్లేదా? ఇప్పుడు ఆ రోజు తను వైజాగ్ అన్నాడు, వైజాగ్ ఇచ్చారు కదా డబ్బులు రాష్ట్ర బడ్జెట్ లో. వైజాగ్ రాష్ట్ర బడ్జెట్ లో వచ్చినాయి కదా డబ్బులు. తను వైజాగ్ అడిగాడు, వైజాగ్ ఇచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వైజాగ్ కదా అడిగింది, ఇచ్చారు. అంటే నువ్వు డెవలప్ చేసుకుంటానంటే ఎక్కడైనా ఇస్తారు. ఇప్పుడు అమరావతి అన్నారు కాబట్టి అమరావతికి ఇస్తున్నారు. నువ్వు ఎక్కడ బాగు చేసుకుంటానంటే అక్కడ ఇస్తుంది. పోలవరం అనేది అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది ఆ ఎపిసోడ్. ఆయనలో ఇప్పుడు అడిగి కొత్తగా అడిగేది 4 ఏళ్ల తర్వాత దాంట్లో 10 వయసులు ఇక్కడ రాయలేదు. అది ఎంత అయితే అంత ఇస్తారు. ముందు అసలు కట్టడానికి ఏంటి అనేది కదా లెక్క. ఇప్పుడు అది ఎప్పటికి తెలుద్దో చూడాలి. అంటే జాతీయ హోదా ప్రాజెక్ట్ కాబట్టి ఎంతైనా వాళ్ళే పెట్టుకుంటారు. కానీ ఎవరో దీనికి డెడ్ లైన్ పెట్టలేకపోతున్నారా కేంద్రం గాని రాష్ట్రం గాని? సమస్య అక్కడ ప్రకృతితో ఉన్నటువంటి వ్యవహారం. దానికంటే ముందు అసలు సమస్య ఆర్ఎండ్ఆర్ది జగను తేల్చలా, చంద్రబాబు తేల్చలేదు, కేంద్రము తేల్చలేదు. మరి ఇప్పుడు క్లారిటీ వచ్చినట్టేనా? ఎంతైనా ఖర్చు మేము భరిస్తామంటే ఆర్ఎండ్ఆర్ కూడా మేము భరిస్తామని కాదు, సెపరేట్ ఏమందే లేకపోతే ప్రాజెక్ట్ ఆర్ఎండ్ఆర్ అందే ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి. అందులో ఆర్ఎండ్ఆర్ ఉండదా? అంతే కదా. అంటే ప్రాజెక్ట్ వేరుగాను పునరావాసం అది వేరుగా చూడాలా? అంటే పునరావాసం అనేది రాష్ట్రాలకు సంబంధించిన సబ్జెక్ట్. నేషనల్ ప్రాజెక్టులు కూడా ఇదివరకు 90% 10% రాష్ట్రం పెట్టుకుంటది. తర్వాత మోడీ వచ్చిన తర్వాత దాన్ని 60% కేంద్రం, 40% రాష్ట్రానికి మార్చాడు. కానీ ఒక్క పోలవరం విషయంలో 100%